ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 176వ శ్లోకం. ధరా ధరా సుతా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధరా సకల చరాచరమును తనలో దాచిన పరమేశ్వరి భూమాత. సమస్త ఓషధులను సంపదలను తనలో ధరించిన భూదేవి వసుధ. వరాహ అవతారమున విష్ణుదేవుని కోరలపై నిలచినది వసుంధర. కల్పాంతములో సమస్తమును తనలో ధరించిన పరమేశ్వరి ధరాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ధరాయై నమః. ధరసుత. ధర అనగా భూమి. సర్వ జగత్తుకు ఆధారమైనది శ్రీచక్రం. శ్రీచక్రమందు వెలసినది శ్రీచక్రమునకు అధిదేవత ధరసుత. సీతమ్మ కూడా ధరకు పుత్రిక. రావణ సంహారమునకు మూలమైనది. సమస్త ప్రకృతికి మహత్స్వరూపం ప్రకృతి. ప్రకృతి ప్రతిరూపమే పరమేశ్వరి ధరసుతగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ధరసుతాయై నమః. ధన్య. పుణ్యప్రాప్తికి ధన్య అనే అర్థం. పరమేశ్వరి ఉపాసన సర్వ పుణ్యప్రదం, సర్వదోషహరం. తనను ఉపాసించిన వారి సర్వదోషములను హరించి పుణ్య ఫలమును ఒసంగునది పరమేశ్వరి. పరులకు మేలు చేయువారు, లోకమునకు మేలు చేకూర్చువారు గ్రహించు ఫలమే ధన్యతాభావం. వాతాపి వల్వులను వధించిన అగస్త్యుడు, త్రిమూర్తులకు తల్లి అయిన అనసూయమ్మ మొదలగువారు ధన్యులు. వీరి పుణ్యమును కీర్తించుటకు అలవి కాదు. వీరు ధన్యులు. ధన్యతాభావమునకు రూపైనది పరమేశ్వరి ధన్యాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ధన్యాయై నమః. ధర్మిణి. ధారయతీతి ధర్మః. ధరించబడునది, ఆదరింపబడునది ఏదో అదే ధర్మం. వేదములందు శాస్త్రములందు చెప్పబడిన విధంగా చేయునట్టి కర్మాచరణయే ధర్మం. సమాజ ధర్మం, వ్యక్తి ధర్మం, కులధర్మం, జాతి ధర్మాలు, వ్యక్తి ధర్మాలని అనేక ధర్మములు కలవు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థానం, సన్యాస ధర్మాలు సార్వజనీకములు. వీటిని ఆచరించుటయే ధర్మం. ధన్యతను ప్రసాదిస్తుంది ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చేయుట వలన ధర్మము మనలను రక్షించునని సూక్తి. ధర్మమునకు ప్రేరణకర్త, ధర్మస్వరూపం పరమేశ్వరి ధర్మిణిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మిణ్యై నమః. ధర్మవర్ధిని. ధర్మాచరణకు ప్రోత్సహించునది పరమేశ్వరి. ధర్మమునందు ఆసక్తిని పెంచునది పరమేశ్వరి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న గీతాచార్యుని మాటల సారాంశమే ధర్మమును తాను అనుసరించుచు తన వారిని కూడా అనుసరింపజేయునది జగన్మాత. అందుకే అమ్మ ధర్మవర్ధిని. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మవర్ధిన్యై నమః. లోకాతీత. లోకములు 14. ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7. 14 లోకములను సృజించి పాలించి లయింపజేయునది జగన్మాత. సర్వలోకములందుండి నడిపించు మహాచైతన్యమూర్తి పరాశక్తి. శ్రీచక్రమందలి ఆవరణలను లోకములని అంటారు. కైలాసం, సత్యలోకం, వైకుంఠములు కూడా లోకములే.
జగన్మాత సర్వాంతరవర్తిని అయినను దేనికి సంబంధం లేక సాక్షిగా నిలుస్తుంది. అందుకే అమ్మ లోకాతీత. ఓం ఐం హ్రీం శ్రీం లోకాతీతాయై నమః. గుణాతీత. సత్వము, రజము, తమములు గుణములు. ఇవి సర్వ సృష్టికి మూలం, సర్వజీవుల గుణభావములకు కారణం. గుణములు సమస్త జీవుల మనోభావములను నిర్ణయిస్తాయి. జీవుల విభజన గుణముల ఆధారంపై జరిగినది. గుణములను సృజించినది పరమేశ్వరి. అలాగే ఏ గుణభావములందు తగులు కొనక స్వతంత్రతాభావంతో మెలగినదియు అమ్మయే. అందుకే అమ్మ గుణాతీత. ఓం ఐం హ్రీం శ్రీం గుణాతీతాయై నమః. సర్వాతీత. సమస్త లోకములను గుణములకు కారణమైనది జగన్మాత. సమస్తములో ఉండి సమస్తమును నడిపించున్నది పరాశక్తి. సర్వజీవుల కర్మములను ఎరింగి నానావిధ జీవులను సృష్టించున్నది అమ్మ. సమస్తమునకు తను కారణమై ఉన్నను దేనికి అంటక సాక్షిగా ప్రవర్తించు పరమేశ్వరి సర్వాతీత. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాతీతాయై నమః. శమాత్మిక. పరమేశ్వరి లోకాతీతమైనది, గుణాతీతమైనది, సర్వాతీతమైనది. సమస్తమునకు చైతన్యమును ప్రసాదించున్నది అమ్మ. పొంగటం కానీ కృంగటం కానీ లేని సమభావనను కలది పరమేశ్వరి. అహంకారమునకు కారణమైనను ఆమె నిరహంకారి. గుణములకు కారణమైనదైనను ఆమె నిర్గుణి. పరమశాంతితత్వంతో ప్రకాశిస్తూ పరమశాంతమూర్తిగా ప్రకాశించు అమ్మ శమాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం శమాత్మికాయై నమః. పరశాంతి తత్వమే శమం. అందుకే అమ్మ శమాత్మిక.